తల్లి నాకు ఆపద సంభవించినా పర్వాలేదు కానీ ఈ సైకత లింగానికి ఉపద్రవం కలగకూడదని వంగి తన రెండు చేతులతో గట్టిగా సైకత లింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకాం మ్రనాథస్యాసైకతం సముపాస్మహే అంటారు. అందుకే అమ్మవారు వంగి సైకత లింగాన్ని కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, ఆమె చేతులకు వేసుకున్నటువంటి స్వర్ణ కంకణముల యొక్క ముద్రలు ఆ సైకత లింగం మీద పడ్డాయి. అందుకే అలా ముద్రలు కలిగినటువంటి లింగం కనుక దానికి లింగమేకాం మ్రనాథస్య సైకతం సముపాస్మహే, అటువంటి శివలింగాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటారు. కాంచీపురం పెడితే పృథివీలింగం. అందుకే ఇప్పటికీ నీటితో అభిషేకం లేదు, మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి. అటువంటి తల్లి ఆనాడు పరమేశ్వరుణ్ణి చేరుకొని ఆయనని రక్షించుకోవడానికి, అందుకని కామాక్షి, కామేశ్వరుణ్ణి కన్నులలో పెట్టుకుని చూసుకున్నటువంటి తల్లి. మీరు చూడండి, లోకంలో ఓ మాట అంటారు, ఆ తల్లి పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందంటే వాచ్యార్థంగా పిల్లల్ని తీసుకెళ్ళి కనురెప్పెత్తి కంట్లో పెట్టుకు రక్షిస్తుందని కాదు దాని అర్థం. కనుపాపని ఎలా రక్షణ చేస్తుందో, కనుపాపని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, కంటి పట్ల ఎంత జాగ్రత్త ప్రకటనం చేస్తామో అంత జాగ్రత్తగా తన పిల్లల్ని కాపాడుకునేటటువంటి ప్రేమ కలిగినటువంటి స్వరూపము అని. ఆమె కామాక్షి, మహాకామేశ్వరుడి కన్నుల యందు పెట్టుకుని కాపాడుకునేటటువంటి లక్షణమున్న తల్లి కాదు. కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి, మా అంటే విష్ణుశక్తి లక్ష్మీదేవి. రెండు కన్నుల యందు ఇద్దరి యొక్క శక్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లి. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు, ప్రమాదహేతు. ఎందుచేత అంటే అందుకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదాన్ని కుడివైపు నుంచుతారు. ఎంతో లక్ష్మీ కటాక్షం ఉంది, సరస్వతీ కటాక్షం లేదు, వాడు భయపడతాడు. సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, ఇబ్బంది ఉండదు. అసలు ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఆవిర్భవించినటువంటి వారు బ్రహ్మగారు. అందుకని విష్ణువు యొక్క కుమారుడుగా బ్రహ్మగారు చెప్పబడతాడు. బ్రహ్మగారి యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలుగా చెప్పబడుతుంది ఆ కారణం చేత.